నేను ఒకటే వెంకటకృష్ణ గారు, ఫస్ట్ నేను దయచేసి ఏంటంటే ఒక రెండు రవిశంకర్ అన్నతోని రెండు మాటలు విభేదిస్తున్నాను. ఫస్ట్ అన్న, తెలంగాణ ప్రజలకు ఇది మార్చండి అన్న, మీరు కేసీఆర్ తెలంగాణ తెచ్చింది అనేది. ఫస్ట్ దయచేసి ఈ మాట మార్చుకోండి, ఇది చరిత్రలో రాయొద్దు కూడా. ఎందుకంటే అన్న 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండోది, మీరు ఎప్పుడు ఎంతసేపు ఈ మాటలు మాట్లాడి మాట్లాడి తెలంగాణ చరిత్ర అంతా కలుషితం చేస్తున్నారు అన్న. నేను చెప్పిన దగ్గర మీరు మాట్లాడిన దాకిన్నాను. ఇలా నేను ఏది అబద్ధం ఉన్నా మీరు ఏ శిక్షకైనా దేశానికి స్వతంత్రం తెచ్చింది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, జయశంకర్ సార్ స్ఫూర్తి, కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు ఆదర్శము. రెండోది, సకల జనులు, ఇంటలెక్చువల్స్, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ అంతా ఒక్కటే కదిలి ఉద్యమం తెచ్చింది. కేసీఆర్ గారు మంత్రి పదవి రాకపోతే తెలంగాణ ఉద్యమంలో వచ్చిండు. ఆయన చేసిన దానికన్నా మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుడి దయ వల్ల రేపు ప్రభుత్వం ఏదైనా మాది వస్తే ఫస్ట్ నేను నిమ్స్ రికార్డ్స్ బయట పెడతాను, ఖమ్మంలో వీడియోస్ రికార్డ్ బయట పెడతా. ఇది నేను ఒకసారి వెంకటకృష్ణ రికార్డింగ్ చేసుకోండి, ఇది అవుతుంది, రికార్డ్ అవుతుంది. నవంబర్ 29 నాడు సాయంత్రం అల్లుడు హరీష్ పక్కన ఉండగా జ్యూస్ తాగిండు కేసీఆర్. ఇది తెలంగాణ ప్రజలకు పెడతాము. రెండోది, నిమ్స్లు ఇచ్చిన ఏవైతే ఫ్యూయల్స్ ఇచ్చినామో ప్రతిదీ బయట పెడతాం. దాని ప్రకారం 30 ఏళ్ళు దీక్ష చేయొచ్చు. చావునట్టు తలెవరు పెట్టారన్నా? చావునట్టు శ్రీకాంతాచారి పెట్టాడు. రైలు పట్టాల కింద స్వర్ణక్క పెట్టింది. ఇసాక్ రెడ్డి గొంతు కోసుకున్నాడు. కానిస్టేబుల్ కాల్చుకున్నాడు. ఎవరు చచ్చిండ్రన్న కేసీఆర్ కుటుంబంలో? ఎవరు చచ్చిండ్రు? మీ ఉద్యమకారులు. మీరు ఏదో చెప్తున్నారు కదా, టీఆర్ఎస్ ఉద్యమకారులు. అన్న దయచేసి మీరు ఎంతవరకు ఉంటారో అంతవరకు ఉండండి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ విషయంలో దేనికైనా నేను ఎక్కడికైనా సిద్ధం. వెంకటకృష్ణ గారు, దయచేసి తెలంగాణ ఉద్యమంలో ఒక పావు చేసింది చారాన, కోసింది బారాన. ఆయన ఎంత చేసిండో కానీ దానికన్నా అల్లుడు, కూతురు, మళ్ళా అదిన కొడుకు, చివరికి మనుమడు కూడా ప్రోటోకాల్ విరుద్ధంగా భద్రాచలం తరంబాలు మోపించింది ఈ దొర. కాబట్టి ఆ దొరకున్న అహంకారమే కొడుకున్నది. అదొక్కటి. మా స్థాయికి కేటీఆర్, అది రేవంత్ రెడ్డికి మా స్థాయి అంటే దయచేసి కేటీఆర్ కూడా నాకు మిత్రుడే. నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్ని మీరు అవమానపరచద్దు. ఎంతైనా దొరలు అయితే దొరలు అయిండొచ్చు. దొరల అహంకారం దించిర్రు తెలంగాణ ప్రజలు. మనం మాట్లాడాలి, ఇంకా మరి మారాలి, ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళాలి. రేవంత్ రెడ్డి కాదు అక్కడ ముఖ్యమంత్రి. మరీ ముఖ్యంగా దయచేసి ఈరోజు వెంకటకృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు అంటున్నారు. ఈరోజు తెలంగాణలో మీరు గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా భాష మార్చుకోవాలి. మెడల పాములు వేసుకుంటాను, లాగుల తొండలు దొరగొడతాను, మానవ బాంబునై పేలుస్తాను, ఆ భాష. అందుకోసం ఇట్లాంటి కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడాల్సిందంటే స్థాయి దిగదార్చుకుంటాడు కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి ఏమైతే మిగలేదే. ఫామ్ హౌస్లో పడుకొని 4 కోట్ల ప్రజల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాడు. దానికి ఉదాహరణ కావాలంటే మీకు వీడియో పెడతాను. కరోనా టైంలో అంటే ఈ కరోనా పెడతాను 58,000 రైల్వే ఏమంటారు ఆర్టీసీ కార్మికులని ఒక చిన్న చులకన, అంటే ప్రపంచ దేశంలో మరి ఆ రోహింగా ముస్లింలు కూడా అంత దీనంగా చూడలేదు ప్రపంచం, అంత చేసిండు. మరి దారుణం. హైకోర్టు అంటే అంత నీచంగా ప్రవర్తించిండు. ఆత్మహత్యలు చేసుకుంటే నేను పిలాంటాడు, చర్చలకు పిలాంటాడు. ఆడబిడ్డలు రైల్వే అంటే ఇది ప్రజాస్వామ్యం కాదండి. మేము కోరుకున్న తెలంగాణ, ప్రాణాలు అర్పించిన తెలంగాణ దురహంకారం. ఆ ప్రెస్ మీట్లన్నీ ఇప్పుడు పెట్టండి. తెలంగాణ ప్రజలు మళ్ళీ 100 ఏళ్ళ దగ్గర రానియారు దీని పార్టీని. దయచేసి అంతవరకు ఉండండి. రాకేష్ గారు ఒక్క నిమిషం. రాకేష్ గారు, ఇక్కడ దయాకర్ గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఇంతగా ఇది చేస్తున్నారంటే, అంటే నేను తప్పు రాజకీయంగా పొలిటికల్ స్ట్రాటజీస్ అయి ఉండొచ్చు. దూకుడుగా ఉండే నాయకులు, మీరు ఇందాక అన్నారు, చాలా దూకుడుగా ఉండే నాయకుడు తన స్వభావ రీత్యా దూకుడుగా ఉంటాడు, ఎక్కడ తగ్గడు అని అన్నారు కదా. ఆ తగ్గే స్వభావం కాంగ్రెస్లో ఉన్న ఇతర నేతల్లో చాలామందిలో లేదు. చాలామంది నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. అంత దూకుడుగా, ఆ దూకుడుతనమే ఒక రకంగా అతన్ని అక్కడ దాకా తెచ్చింది. డెఫినెట్గా నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు రవి గారు చెప్పిన దానికి, రాకేష్ గారు చెప్పిన దానికి భాష అయితే అందరూ మార్చుకోవాలి. వాళ్ళు, మీరు, మీ నాయకుడు అందరూ మార్చుకోవాలి. కానీ ఇట్లా చేయడం వల్ల